తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతుంది. 42% బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలనే డిమాండ్తో తెలంగాణలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉదయం 4 గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బీసీ బంద్కు తెలంగాణలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అలాగే బంద్కు వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా మద్దతు తెలిపాయి. బంద్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపించాయి. ఉదయం నుంచే జిల్లాలో ఆర్టీసీ బస్ డిపోల ముందు బీసీ సంఘాలు ధర్నాకు దిగాయి. బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బీసీ సంఘాలు వివిధ పార్టీల నేతలు బైఠాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. అన్ని బస్ డిపోల ముందు అఖిలపక్ష నాయకులు బీసీ సంఘాల నేతలు బైఠాయించారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి బస్ డిపో దగ్గర ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం అఖిలపక్ష నాయకులంతా కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనట్టు ఈరోజు అఖిలపక్షం అంతా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బీసీ సంఘాల బంద్కు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. దీంతో ఎక్కడికక్కడ కూడా బస్ డిపోల మీద బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అఖిలపక్ష నాయకులంతా కూడా వారు బస్ డిపో ఎదుట బైఠాయించారు. దీంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు, తమ హక్కు అంటూ కూడా వారంతా ప్లక్కార్డులు పట్టుకొని వారంతా కూడా రోడ్డుపై బైఠాయిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో కొంతమంది అఖిలపక్ష నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రధాన డిమాండ్ ఏంటిది? అసలు మీరు సామాజిక న్యాయం కోసం తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసింది. అయితే చట్టం చేయబడ్డటువంటి దాన్ని గవర్నర్ ఆమోదించలేదని సాంకేతిక కారణాలతోని కోర్టుకు పోతే కోర్టు కూడా దాన్ని అమలు చేయలేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా లేదా 352 ఆర్టికల్లో ఉన్నటువంటి బి చట్టం ద్వారానైనా దాన్ని అమలు చేయాలని ప్రధాన డిమాండ్తోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ను పిలిపించింది. అందులో భాగంగా సంగారెడ్డిలో ఈ బంద్ను విజయవంతం చేస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. బీసీలకు తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇచ్చిన 42%ని మరి కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ పెట్టుకొని మరి బీసీలకు రావాల్సిన వాటా ప్రకారమైన మరి చట్టాన్ని తెచ్చిన మాకు కోర్టు ద్వారా ఆపేయడం ఇది దురదృష్టకరం. మరి కేంద్ర ప్రభుత్వం వెంబడే తగిన చర్యలు తీసుకొని 42% రిజర్వేషన్ను అమలు పరిచేటంత వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. అనేటువంటి 42% అనేది బీసీలు అణచివేతకు గురైనటువంటి వాళ్ళకు 42% ఇవ్వాలనేటువంటి సముచితమైనటువంటి చేస్తున్నారు. కానీ ఏంటంటే కొన్ని లీగల్గా కొన్ని రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సుప్రీం ఇంకా తమిళనాడులో ఏ రకంగా ఉన్నది, గవర్నర్ 3 నెలలు ఆమోదం చేయకపోతే అదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అది 3 నెలలు చేయకపోతే ఆటోమేటిక్ ఆమోదం అని చెప్పింది. ఇక్కడ తెలంగాణకు వచ్చినాకనేమో ఏదైతే మనకు జీవో 9 దాన్నేమో రద్దు చేసేటువంటి ప్రయత్నం, అంటే దాన్ని స్టే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ తమిళనాడుకు ఒక రకంగా, ఇక్కడ ఒక రకమైన సరైనటువంటి కాదు. పార్లమెంట్ అనేటువంటి ఆర్టికల్ 342 A3 సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే అనగారిన వాళ్ళకు రిజర్వేషన్ పెంచుకోవటం అనేటువంటి మన రాజ్యాంగం ఉన్నది. చూసుకోవచ్చు. బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మాత్రం ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో మాత్రం ఎక్కడికక్కడ బస్ డిపోల ఎదుట బస్సులు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం బంద్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని బీసీ సంఘాల నాయకులంతా కూడా ఈ బంద్కు మద్దతు తెలుపుతూ వారంతా కూడా రోడ్డుపై బైఠాయిస్తూ ర్యాలీగా వస్తూ ఉన్నారు. కొన్ని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే మాత్రం బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు వాహనాలు కావచ్చు ఎక్కడికక్కడ నిలిచి
నిలిచిపోయాయి. కేవలం భారీ లారీలు వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రోడ్డుపై నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.